హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ రాకింగ్ రేయన్స్. ఇంకో వీడియోతో అయితే మేము ముందుకు వచ్చానండి. ఈ వీడియో స్పెషల్ ఏంటంటే, మనకు ఫ్లాక్స్ సీడ్స్ అంటే తెలుసు కదండి మీకు, అవిసె గింజలు అని అంటారు. దీంతో అయితే మనకు హెయిర్ ప్యాక్ చేస్తే దానివల్ల ఎంత ఉపయోగాలు ఉన్నాయో అనేది నేను ఈ వీడియోలో అయితే మీకు చూపించాలి అని అనుకుంటున్నాను. మరి నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫస్ట్ అయితే మనము ఇక్కడ ఫ్లాక్స్ సీడ్స్ అయితే తీసుకొని ఒక బౌల్లో వాటర్ పోసుకొని అయితే దాన్ని మరిగించుకోవాలండి. ఇక్కడికి వచ్చేసరికి మనకు మంచిగా ఉడకాలన్నట్టు. ఈ అవిసె గింజలతోటైతే మనకు హెయిర్ ప్యాక్ అయినా కానీ, లేదు అంటే ఫేస్కి మసాజ్ చేసుకోవడం అన్నా కానీ చాలా లాభాలు ఉంటాయండి. చాలా మంచి ప్యాక్ అన్నట్టు ఇది. మనకు హెయిర్ అనేది డాండ్రఫ్ అవుతున్నప్పుడు, లేదు అంటే హెయిర్ ఫాల్ అవుతున్నట్టు, లేదు హెయిర్ అనేది గ్రోత్ లేకుండా ఉన్నది అని అనుకోండి, ఆ టైంలో మనం ఈ ఫ్లాక్స్ సీడ్స్ అయితే మనం హెయిర్ ప్యాక్ వేసుకుంటే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఇక్కడ దీన్ని మంచిగా మనకు జెల్లు ఫార్మేషన్ వచ్చే వరకు అయితే మరిగించుకోవాలండి. మంచిగా ఉడకాలి, మనకు తెలిసిపోతూ ఉంటుంది. మనం వేసినప్పుడు నీళ్ళు వాటర్ లాగా పల్చగా ఉంటాయి, కానీ ఉడికిన తర్వాత మాత్రం మంచిగా జెల్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ నేను సెకండ్ టైం వాటర్ పోసాను కదండి, అంటే మన హెయిర్ సైజుని బట్టి అయితే మనము ఇక్కడ లిక్విడ్ అయితే తయారు చేసుకోవాల్సి వస్తుంది. కొంచెం నాకు హెయిర్ అనేది తిక్కు ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ సరిపోదని ఎక్కువ లిక్విడ్ అయితే చేసుకున్నాను అన్నట్టు. అందుకే మనకు కావలసినంతనైతే ఇక్కడ జెల్ అయితే మనం చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ చూడండి ఎంత మంచిగా ఉడికిందో. అక్కడ మనకు జెల్ అనేది కూడా మనకు క్లియర్గా గట్టిగా, అంటే బాగా గట్టిపడినట్టుగా ఉంటుందండి. అలా ఉడికించిన తర్వాత మనము దీన్ని వడగట్టుకోవాలి. వడగట్టేటప్పుడు ఒకటి చెప్తాను వినండి. వేడి ఉన్నప్పుడైతే మనకు చాలా కష్టమవుతుంది. కొంచెం చల్లారిన తర్వాత నేను ఇక్కడ ఒకటేసారి వేశాను, కానీ కొంచెం వేసుకుంటూ అయితే దీని నుంచి మనము జెల్ అయితే తీసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ అయినా నాకు ఇక్కడ కష్టమైంది అన్నట్టు, అందుకే మీకు చెప్తున్నాను. అదేదో కొంచెం తీసుకొని మనకి ఇక్కడ జెల్ అనేది తీసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. ఈ ప్యాక్ను వచ్చేసరికి మనము వీక్లీ ఒక 2 టైమ్స్ అయితే హెయిర్కి అయితే అప్లై చేసుకోవాలండి. అసలు చాలా షైనింగ్గా ఉంటుంది, సిల్కీగా ఉంటుంది, హెయిర్ గ్రోత్ బాగా అవుతుంది. మళ్ళీ హెయిర్ ఫాల్ అనేది అస్సలకి రాదండి. మనకు అర్థమవుతుంది, ఒక 2-3 టైమ్స్ పెట్టామనుకోండి, మన హెయిర్ అనేది ఎంత హెల్దీగా ఉన్నదా అనేది మనకు క్లారిటీగా తెలుస్తుంది అన్నట్టు. ఇక్కడ నాకు రావట్లేదని మళ్ళీ దాన్ని తీసేసి అయితే కొంచెం వేసుకుంటూ ఇలా జెల్ అయితే తీశాను. మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ మనకు జెల్లు తీయడం చాలా కష్టం అండి, ఎందుకంటే కొంచెం బలాన్ని కూడా ఉపయోగించాల్సి వస్తుంది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, కొంచెం అంటే ఈ టవల్ అనేది కొంచెం చిన్న హోల్స్ ఎక్కువ ఉన్నది తీసుకుంటే బెటర్ అనిపించింది నాకైతే. అసలు జెల్ అయితే చాలా కష్టం మీద వచ్చింది. సేమ్ మనకు అలోవెరా జెల్ ఎలా ఉంటుందో అదంటే డైరెక్ట్గా ఉంటుంది, దీన్ని మనము ఇలా చేసుకోవాల్సి వస్తుంది. చూడండి, నా హెయిర్కి తగ్గట్టు క్వాంటిటీ అయితే ఇదండి. చాలా వచ్చింది. కాకపోతే బౌల్ అనేది పెద్దగా ఉండేపటికి అక్కడ జెల్ అనేది కొంచెం కనబడుతుంది. ఇక్కడ దాన్ని వేస్ట్ అయిన అవిసె గింజల్ని కూడా మనము యూజ్ చేసుకోవచ్చండి. అవి ఎలా యూజ్ చేయాలనేది నేను తర్వాత వీడియోలో అయితే మీకు చూపిస్తాను. ఇక్కడ మనం తీసుకున్న జెల్లులని అయితే మనము ఏదైతే హెయిర్ ఆయిల్ అనేది వాడతామో అదే వేసుకోవాలండి. ఒక్కొక్కరు ఒక్కొక్కటి వాడతారు కాబట్టి ఏది వేసుకున్నా పర్లేదు, వేసుకోకపోయినా పర్లేదు. కాకపోతే వేసుకోకపోతే మన హెయిర్ అనేది చాలా గట్టిగా ఉంటుంది అన్నట్టు, రఫ్గా అనిపిస్తుంది. ఇంకా మనం షాంపూ తోటి రుద్దాల్సి వస్తుంది కాబట్టి మనకు ఆయిల్ ఉంటేనే హెయిర్ అనేది స్మూత్గా చాలా బాగా ఈజీగా ఉంటుంది అన్నట్టు. మళ్ళీ ఒకవేళ హెయిర్ ఆయిల్ వేయకుండా డైరెక్ట్ కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే షాంపూ వేయకుండా నార్మల్గా మనము తలంటు స్నానం అయితే చేసుకోవచ్చండి.
ఇక్కడ నేనైతే జెల్ అనేది అయితే పెట్టుకునేటప్పుడు ఇట్లా హెయిర్ అయితే చిక్కుగా ఉండకుండా కొంచెం హెయిర్ చిక్కులు క్లియర్ చేసుకున్నాక జెల్ అయితే పెట్టుకున్నాను. పెట్టేటప్పుడు మనం మాడుకు అనేది బాగా అంటించి పెట్టుకోవాలండి. చాలా క్లియర్గా అంటించి పెట్టుకోవాలి. మళ్ళీ జెల్ మనము పడుతుంటే అది జారిపోతూ ఉంటుంది కాబట్టి కొంచెం పెట్టుకోవడం కూడా చాలా కష్టమే. కానీ మనము దాన్ని ప్రతి హెయిర్కి అనేది మంచిగా అంటిస్తేనే మనకు ఆ ఫీలింగ్ కూడా తెలుస్తుంది. అసలు హెడ్ అనేది చాలా లైట్ వెయిట్గా అనిపిస్తుందండి. పెట్టినాక కూల్గా అనిపిస్తుంది. తలంతా అసలు చల్లదనం అన్నట్టుగా అనిపిస్తుంది. ఇది దీనివల్లనైతే మనకు చాలా చాలా ఉపయోగాలు కూడా ఉన్నాయండి. ఇక్కడ మనం క్లియర్గా మాడుతో పాటు మంచిగా అంటిస్తేనే మనకు హెయిర్కి అనేది పట్టుకుంటుంది. స్కాల్ప్ కూడా మనకు ప్రాబ్లం రాకుండా ఉంటుందండి. డాండ్రఫ్ ఏమన్నా ఉన్నా కానీ క్లియర్ అవుతుంది. అసలు మనకు పెయిన్ గురుగుడు అలాంటివి కొన్ని ఉంటాయి కదండి ఒక్కొక్కరికి, అలాంటిది కూడా రాకుండా ఒక యాంటీబయాటిక్ లాగా చాలా బాగా పనిచేస్తుంది. ఊరికనే ఒక్కొక్కరికి తలలో ఎలర్జీ లాగా వట్టినే గోకుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకు కూడా ఇది బాగా పనిచేస్తుందండి. చాలా చాలా మంచి రిజల్ట్. ఒక్కసారి అయితే మీరు ప్యాక్ ఎవరికైనా పడుతుంది. ఒకసారి అయితే మీరు ట్రై చేయండి. కానీ పెట్టుకున్న ఫస్ట్ డే మాత్రం మనకు కొంచెం కొంచెం అంటే మనకు షైనింగ్గా ఒక లైట్ వెయిట్గా అసలు సిల్కీగా హెయిర్ అనేది ఉంటుంది. కానీ కంటిన్యూగా మనం పెడుతుంటే మనకు ఆ గ్రోత్ ఎలా ఉంటుంది అనేది మీకే అర్థమవుతుంది. ఇక్కడ మన ప్యాకింగ్ అంతా అయిపోయాక మనం ఇట్లా హెడ్ని అయితే ప్యాక్ చేసుకోవాలి. మామూలుగా వదిలేసినా ఆరుతుంది అనుకోండి. కాకపోతే మళ్ళీ డస్ట్ ఏమన్నా పడకుండా ఉండనీకే కదండి మనం ఏదైనా పెట్టిన తర్వాత ఇట్లా హెయిర్ క్యాప్ అయితే పెట్టేసుకుంటాము. అలా పెట్టేసుకున్న తర్వాత ఒక 2 అవర్స్ అలా ఉంచుకోండి. చూడండి మొత్తం డ్రై అయిపోయింది అన్నట్టు హెయిర్ అంతా, అంటే ఆరిపోయింది. ఇలా వదిలేసినా కానీ ఆరుతుంది. మళ్ళీ నెక్స్ట్ తలంటూ షాంపూ తోటి రుద్దుకున్నాక అసలు హెయిర్ అనేది ఎంత బాగా అయిందంటే అసలు చాలా చాలా బాగా అయిందండి. చూడండి అసలు హెయిర్ అయితే ఆరిపోయింది. అసలు మామూలుగా నా హెయిర్ అయితే ఎక్కువ చిక్కుబడదు అన్నట్టు. ఇంకా ఇది పెట్టిన తర్వాతనైతే ఎంత సిల్కీగా అనిపించిందంటే చాలా సిల్కీగా అనిపించింది. షైనింగ్ అయితే చాలా వస్తుందండి. చాలా బాగా అయింది. నాకైతే చాలా చాలా నచ్చింది. ఒకసారి అయితే మీరు ట్రై చేయండి. ఎందుకంటే మనము హెయిర్ని అయితే కాపాడుకుంటూ ఉంటేనే మనకు హెయిర్ అనేది అయితే తగ్గకుండా అలా ఉంటుంది. చూడండి అసలు ఎంత సిల్కీగా ఉందో. నాకైతే చాలా నచ్చిందండి. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. ఓకే అండి, ఈరోజు బ్లాగ్ అయితే ఇది. అవిసె గింజలతోటి అయితే మన హెయిర్ అనేది ఎంత స్మూత్గా ఉంటుందో అనేది అయితే నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అని అనుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో ఎవరైనా చూసినట్టయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి మాత్రం షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఒక లైక్ మాత్రం ఇవ్వడం మర్చిపోకండి. ఓకే అండి, నెక్స్ట్ బ్లాగ్ తోటి అయితే కలుస్తాను. బాయ్.